హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంకా చిప్స్ రెడీ చేస్తున్నాను అనమాట. అవి ఎల్లో కలర్ గొట్టాలు ఉంటాయి కదా, అవను ఇంకా కలర్స్ ఉన్నాయి వీల్స్. ఇక అవి వేయించుదామని చెప్పేసి కాసేపు ఏంటంటే ఇవాళ వచ్చేసి ఎండలో పెట్టానమాట. ఎప్పుడు ఏంటంటే కొంచెం అడవుల్లో స్కూల్కి వెళ్తే పెట్టలేదనమాట. మొన్నటిదాకా ఏంటంటే ఇంకా స్కూల్లో చేశానమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక ఇవి ఏంటంటే ఎండలో పెట్టేసరికి కొంచెం బాగా వేగుతున్నాయండి. ఇంతకుముందు ఏంటంటే సరిగా వేగేవి కాదు. మీకు చూపిస్తాను అది కూడా. ఇంకేందంటే నేను ఎస్టర్డే వచ్చేసి దోసకాయ పప్పు చేశాను కదా, అది కొద్దిగా ఉండిపోయిందనమాట. ఇంక ఈరోజు వచ్చేసి కర్రీ ఏం చేయలేదు, వేరే చట్నీ ఉందనమాట. ఇంకా పప్పులోకి ఉంటాయిలే, పిల్లలు అది ఉండారు కదా అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసి ఇవి వేయించుతున్నాను అనమాట. కొన్ని బాగానే వేగినాయండి, కొన్నేమో ఎక్కడన్నా ఒకటి అరా ఏంటంటే కొంచెం ఇంకా కాసేపు పెట్టాల్సింది. ఇంకా అప్పటికే కోతులు వస్తాయేమోనని ఇంకా కాపలా కాస్తూ ఉన్నాం, అటు ఇటు తిరుగుతూ ఉండాం అనమాట. ఇక్కడ అయిపోవచ్చినాయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక రెడీ అయిపోయినాయి అనమాట మొత్తం వచ్చేసి. ఇక్కడ ఏంటంటే ఇంకా రైస్ పెట్టుకుంటూ ఇంకా లోపలికి తీసుకొచ్చామన్నమాట. ఇవేనండి మొత్తం ఏంటంటే పెద్ద సైజులో ఉన్నాయి. మీకు వచ్చేసి చిన్న సైజులో కూడా ఉన్నాయి, అవి చూపిస్తానమాట. అవి వచ్చేసి కొన్ని వచ్చేసి బాగా ఎండలేదనమాట, ఇవి చూపిస్తాను. ఇందులో ఉన్నాయి ఏంటంటే కొంచెం అన్ని రకాలు వేయించాను అనమాట. చూడండి ఎంత సైజు చిన్నగా ఉందో. ఈ సైజు చూడండి, ఈ సైజు చూడండి. అంటే కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు ఎండలో పెడతా ఉండాలండి. అన్నీ ఇలాంటి చిప్స్ ఏవైనా సరే అప్పుడప్పుడు ఎండలో పెడతా ఉండాలి. ఇవి వచ్చేసి ఏంటంటే ఇంక గొట్టాలన్నమాట. ఇదండి వీడియో. ఇంకా లంచ్లో కూడా ఇదే పెట్టుకున్నాం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.